మీకోసం ఒక పాట. గోవాకి వెళ్ళిపోతాము, చెట్టీలు వేసుకుంటాము, పొట్టంతా బీరుతాము, వజ్జంతా పెంచుకుంటాము. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సండే మోటో వ్లాగ్స్. ఈ రోజైతే మనం గోవా రైడ్ వెళ్తున్నాం. వామప్ రైడ్ చేసాం కదా సార్. ఒక హాయ్ చెప్పండి సార్ నా సబ్స్క్రైబర్స్కి. హాయ్. ఓకే, మనం ఇప్పుడైతే రైడ్లో మాట్లాడుకుందాం. ఇంకా లెట్స్ గో. ప్రస్తుతానికి అయితే మనం కొవ్వూరు బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. కొత్త బ్రిడ్జ్ మీద నీట్గా ఇంకా ఈ మధ్య మరమ్మతులు చేశారు దీన్ని. రోడ్డు చూసారుగా, నెగనెగలు ఆడిపోతుంది. మనమైతే గోవా పోతున్నాం. ఇదైతే కనుక ఫస్ట్ ఫీలింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది. నిజంగా ఇదే ఫస్ట్ టైం నేను గోవా అయితే వెళ్దాం. ఆ ఫీలింగ్ అయితే కనుక అమ్మ ప్రతి ఒక్కడికి, ఒక టీనేజర్కైనా ఎవరికైనా కానీ అమ్మ గోవా వెళ్ళాలరా ఏదేమైనా ఉంటే ప్రతి ఒక్కడికి ఫస్ట్ వచ్చేది అయితే గోవా. ఈ గోవా వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక కోరిక అయితే ఉండిపోద్ది. నాకైతే కనుక ఈరోజు తీరింది. ఇంకో ఈయన పేరు వచ్చేటప్పటికి ప్రవీణ్ గారు, ఆయన వచ్చేటప్పటికి వినయ్ గారు. ఆల్రెడీ మీకు హాయ్ చెప్పారు కదా. నేను అప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వర్షం కూడా మనం ఆహ్వానం వెళ్తుంది గోవాకి అయితే. ఇలాగే పడితే పర్లేదు, గట్టి కుమ్మరితే మాత్రం పులిహోర అయిపోతాం మనం. బా వ్యూ అయితే కనుక సూపర్ ఉంది. డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటున్నాను కానీ వర్షం వస్తుంది కదా, ఇంకంతే ఫసక్ అయిపోద్ది. ఇంకా ఈ హైవే అయితే కనుక ఒక రేంజ్లో ఉంటుంది. లాస్ట్ టైం ఆల్రెడీ ముంజలూరు వాటర్ ఫాల్స్ వెళ్ళాం కదా, మీరు ఆల్రెడీ అప్పుడే చూసుంటారు. రోడ్ అన్నది ఎంత సూపర్గా ఉంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, మన గోపురం కూడా ఫస్ట్ టైం మనతో పాటు తడుతుంది. బండి 120 ఎక్కేసింది. ఇంకా ఆయన చాలా గట్టి కొడేస్తున్నారు ఆయన అయితే, వినయ్ గారు. వామప్ రైడ్లో ఫుల్ ట్యాంక్ కొట్టించా. ఇప్పటికైతే 3 పాయింట్స్ తగ్గినట్టు ఉంది. హాఫ్ ట్యాంక్ ఉంది. ఇంకా ఎక్కడైనా కానీ ఫ్యూయల్ స్టాప్ చూసుకుని ఫ్యూయల్ అయితే కానీ ఫిల్ చేసుకోవాలి ఫుల్గా. అబ్బాబ్బాబ్బా లొకేషన్ అద్దురుసబ్బా. ఈ క్లైమేట్లో రైడ్ అన్నది ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఎంత మంచి రైడ్, ఎంత మంచి క్లైమేట్లో వెళ్ళడం అన్నది జరిగితే చెప్పండి. అబ్బాబ్బాబ్బా మీకోసం ఒక పాట. గోవాకి వెళ్ళిపోతాము, చెట్టీలు వేసుకుంటాము, పొట్టంతా బీరుతాము, వజ్జంతా పెంచుకుంటాము. ఎలా ఉంది పాట? అప్పుడప్పుడు ప్రాస బయటికి తన్నుకొచ్చేస్తా ఉంటుంది. వ్యూ చూడండి, సూపర్ ఉంది కదా చూడడానికి. ఇంకా అక్కడేమో బ్లూ కలర్ ఉంది, ఇక్కడేమో మబ్బుల్లాగా ఉంది, మళ్ళీ అక్కడ ఎదురుకు వచ్చేటప్పుడు వైట్ కలర్ ఉంది. దానికి తోడు వెళ్తున్న ప్లేస్ కూడా చాలా బాగుంది. 134, 135, 136, 136. అమ్మ హైవే పక్కన చిన్న టిఫిన్ సెంటర్ కనిపించింది బండి మీద. అంతే, ప్లేట్ బజ్జీ, 2 ఇడ్లీ, ప్లేన్ దోశ కడుపులోకి వెళ్ళిపోయింది. ప్రశాంతంగా ఉంది. నా బండికి కూడా కొంచెం పొట్టలు వేస్తాం అనుకో, తాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా ప్రస్తుతానికి అయితే మనం ఏలూరు బైపాస్ దగ్గర అయితే ఉన్నాం. ఇలా కింద నుంచి అయితే వెళ్తే కనుక ఏలూరు వెళ్ళిపోవచ్చు మనం. ఏలూరు, నూజివీడులో చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అబ్బా 10th అయిపోయిన తర్వాత డిప్లొమాగా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. మ్యాక్స్ అయితే ఒక 4 రోజులు ఉన్నాను. ఆ 4 రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 20 రోజులు ఇంట్లోనే ఉన్నాను నేను. అక్కడ ఫుడ్ ఉండేది కాదు సరిగ్గా, ఏది బాగుండేది కాదు హాస్టల్లో. ఇంకా ఇంటికి వచ్చేసి ఇక్కడ రైట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అనమాట. కానీ భలే ఉండేది అక్కడ. మొత్తం అంతా కూడా పాతకాలం ప్లేస్ లా ఉండేది. ఆ మార్కెట్ అవన్నీ కూడా నూజివీడులో. ఎప్పుడు సోలోగానే రైడ్ చేసేవాడిని. ఫస్ట్ టైం ఒక రైడర్స్ తో రైడ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది. నేను బండి కొన్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఫ్యూయల్ అయితే కనుక 0 చూపెడుతుంది. ఎక్కడ ఆగిపోద్దో తెలియదు. దగ్గరలో ఏమైనా పెట్రోల్ బంక్ ఉంటే చూడదే కూడా పులిహోర అయిపోతాం. లేదంటే బాబు ఇక దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా కనపడలేదు. ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోతాను. ఇంకా అది ఇది అని ఏముండదు. ఇంకా అసలు 0 చూపెడుతుంది నాకైతే. హైదరాబాద్ దాకా ఇంకా అస్సలు నా బండి కూడా అడగదు పెట్రోల్ నన్ను, ఒక్క ఫ్యూయల్ ట్యాంక్ కొట్టించుకుంటే. ఫైనల్గా ఫ్యూయల్ స్టేషన్ అయితే కనిపించింది. అమ్మ 0 చూపెడుతుంది, బండి ఎక్కడ ఆగిపోద్దా అని చెప్పి నాకైతే గులాబ్ జాములు గలగలారిపోయినాయి. అమ్మ గ్లౌస్ తీయాలి, పని అవదలేదంటే. ఫుల్ ట్యాంక్ ఓకే. ఎన్ని లీటర్స్ పడతాడో చూడాలి ఇప్పుడైతే. అమ్మ బాబాయ్ నిజంగా అయితే అరచేతులకు గుండినట్టుగానే వచ్చాను. అసలు దుయ్యలేము, లేదంటే వేరే వెహికల్తో దొద్దామన్న పని అవ్వదు కదా దీన్ని. ఇది నాకులాగే దొన్నలా ఉంటుంది. పెట్రోల్ లేకుండా పోయింది అయితే బండ్లు. 13 లీటర్స్ దగ్గరకు వచ్చేసింది ఇంకా ఆల్మోస్ట్. ఆపిన 146, 7.21 కరెక్ట్గానే కొట్టారు. మొత్తం 3 బైక్స్ కూడా ఫుల్ ట్యాంక్ అయితే చేంజ్ చేసాం.
ఇంకా హైదరాబాద్ దాకా చూసుకొని అవసరం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. విజయవాడ ఎంటర్ అయిపోయాం. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది అబ్బా ఇక్కడ. విజయవాడ టెంపుల్ కనబడుతుందా, కనకదుర్గమ్మ టెంపుల్, ఇంకా బ్యారేజ్ భలే ఉంది కదా అది. ఏరే చాలా గట్టి కొట్టేస్తున్నారు అబ్బా బల్లి మా ఊళ్ళు. భలే ఉంది లొకేషన్. కనిపించారు. అరే సన్నీ నువ్వు ఇంకా 100లో వెళ్తే బాగోదు, ఎక్కించు 120. బ్రో వేర్ హెల్మెట్ బ్రో. నా బండి స్వింగ్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఉంచుతుంటే చాలా స్వింగ్ అవుతుంది. వెయిట్ రైట్ సైడ్కి ఎక్కువైపోయింది కదా, సో దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బెంజిగో చూడండి భలే ఉంది కదా కారు. ఇది GLS 400D మోడల్ పేరు. దీని అమ్మ ఎంత పెద్దగా ఉంది ఇది కారు. ఇక్కడ కొద్దిగా క్లైమేట్ చేంజ్ అయింది, కొంచెం ప్రశాంతంగా రైడ్ చేయొచ్చు. ఇందాక దాకా చాలా వేడి వచ్చేసింది. జాకెట్ కూడా జిప్ తీసి ప్రశాంతంగా వెళ్తున్నాను నేను. మొత్తం అంతా స్వెట్టింగ్ పట్టి స్నానం చేస్తాను నేను. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగాం మనం? 172 73 వేసుకోండి, 0.3 పక్కన. ప్రస్తుతానికి అయితే మనం గుడ్డుపల్లి అనే ఊర్లో ఉన్నాం. అసలు తగ్గట్లేదుగా, ఏ బొక్కలో దొరికితే ఆ బొక్కలోకి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ గా. అయినా నాకు ప్యానియర్స్ ఎక్కడ తగిలేస్తాయా అని భయం వేస్తుంది. ఈయనకి అలవాటు కదా, అయినా కానీ ఎంత అలవాటు అయినా కానీ చిన్న సందు దొరికినా కానీ అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. అమ్మ బాబోయ్, డ్రైవింగ్ ఫ్యాక్టరీ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఎంత పొగ అవుతుందో, పొల్యూషన్ మొత్తం అంతా గాల్లోకే. ఆ పొగ అంతా వచ్చేసి ఆ మబ్బుల్లో కలిసిపోతుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. జల్లు భలే ఉంది కదా, చిన్నగా భలే పడుతుంది. కెమెరాలో మీకు కనబడుతుందో లేదు తెలీదు. ఎలా అంటే స్ప్రింక్లింగ్ వాటర్ ఉంటాయి కదా, అదే ఏమైనా స్ప్రే చేస్తే వాటర్ పడుతుంది చూడు, అలా పడుతుంది జల్లు. ఇది భలే ఉంది. ఇంక ఈ వర్షంగా పెద్దదైపోయింది ఇక్కడ. మొత్తం హెల్మెట్ అంతా కూడా డ్రర్ పడుతున్నాయి. ప్రస్తుతానికి అయితే కీలేసపురం ఓకే. తెలుగు కన్నా కొంచెం ఇంగ్లీష్లో ఏడిస్తే బాగుంటుంది. మనం తెలుగులో అమ్మనా బూతులు మాట్లాడతాం, కానీ మాట్లాడేది తెలుగు మాత్రమే. మళ్ళీ ఇప్పుడు వరకు మనం వచ్చిన దాంట్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. కొండలు, క్లైమేట్ ఇదంతా చాలా బాగుంది. హైదరాబాద్కి 250 కిలోమీటర్లు వచ్చేసాం ఈ దగ్గరికి. ఇప్పుడు మనం ఉన్న ఊరి పేరు అయితే చాలా డిఫరెంట్ గా ఉంది, దోమలూరు. దోమలు ఎక్కువ ఉంటాయా మీ ఊర్లో అయితే? కిలోమీటర్కి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఊర్లన్నీ మారిపోతున్నాయి వెంటనే. ఇప్పుడు డ్రోన్ షాట్ ఎగరేసాం చిన్నది. మొత్తం లొకేషన్ అంతా గ్రీనరీగా ఉందని చెప్పేసి. ఇంకా తర్వాత అంటారా, మొత్తం జాకెట్ అయితే ఓపెన్ చేస్తాను, చెమటలు పట్టేసి నేను మొత్తం జిప్ అంతా ఓపెన్ చేసి డ్రైవ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కోదాడు వచ్చేసామంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గుల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. వద్దంటున్నా కానీ వర్షం వచ్చేస్తానే ఉంది. ఒక చోటన వస్తుంది, ఒక చోటన రావట్లేదు. అదే కొంచెం దగ్గర 2-3 కిలోమీటర్లు వస్తున్న వర్షం మళ్ళీ ఆగిపోతుంది. సూర్యాపేటకి ఇంకా 11 కిలోమీటర్లు ఉంది. వెళ్ళేదారిలో ఇక్కడ వ్యూ చూడండి భలే ఉంది కదా. ఒక డ్రోన్ షాట్ అయితే ఎగరేద్దాం మనం, వాళ్ళు వచ్చే లోపల మా వాళ్ళు. ప్రస్తుతానికి మనం అయితే సూర్యాపేటలో ఉన్నాం. బాగుంది కదా వ్యూ అంతా కూడా, మూసీ నది. ఆ బండి అయితే కిర్రని సౌండ్ అవుతుంది, రేకు మొక్క వేసినట్టు నేల మీద. ఏంటి అది ఒకసారి వెళ్ళిందో చెక్ చేయాలి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత. ఇంకా ఏంటి రోజు అన్ని బెంచ్ కార్లే కనపడుతున్నాయి. ఆల్రెడీ కార్ చూసామా చూడలేదా? లేదు చూడలేదు.
ఏంటైతే ఎంత పొడుగుందో కారు, భలే ఉంది కదా. కార్లా లేదు, వ్యాన్లా ఉంది అది. ఇంకా హైదరాబాద్ 100 కిలోమీటర్లు ఉంది. చాలా తొందరగానే వచ్చేసాం. నేను డ్రోన్ షాట్లకి వీటికి ఎన్నిసార్లు ఆగినా కానీ చాలా స్పీడ్గా వచ్చేసినట్టే. సైడ్ నుంచి వ్యూ లొకేషన్ చూడడానికి చాలా బాగుంది కదా. ఈ కొండ దగ్గరికి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటే బాగుంటుంది. దూరం నుంచి లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. 110 ఎక్కడ లీటరు, పర్వాలేదు. ఏందే పేత తాగినట్టు అవుతున్నావు నువ్వు? ఎలా లేదన్నా 1200, ఇందాక 1400, ఇప్పుడేం 1200. ప్రస్తుతానికి సెకండ్ ఫ్యూయల్ స్టాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫుల్ ట్యాంక్ అయిపోయింది బండి. ఈ 23 నుంచి మైలేజ్ పెరగట్లేదు, తగ్గట్లేదు. ప్రస్తుతానికి అయితే మన స్టాప్ వచ్చేటప్పటికి గచ్చిపోలి రామోజీ ఫిలిం సిటీ. హైదరాబాద్ ట్రాఫిక్ నన్ను అయితే కనుక బార్బిక్యూ చేస్తుంది. మొత్తం ఇంజిన్ అంతా కూడా సెగలతో నింపేస్తుంది నన్ను అయితే. ప్రస్తుతానికి అయితే మనం రైడింగ్ అని చెప్పేసి హోటల్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా రిలాక్స్ మోడే ఇప్పుడైతే కనుక. చుక్కలు చూసేస్తున్నాను. ప్రస్తుతానికి అర్జెంటుగా ఇవన్నీ కూడా లోన్ ఎట్టేస్తేనే కానీ నాకు ప్రశాంతత అన్నది ఉండదు. ఈ బ్యాగ్ ఒకటి చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే కనుక. ఎలా దీనిపై జారపడాల్సి వస్తుంది. చూసారా, కనిపిస్తుందా మీకు? చూపిస్తాను చూడండి. ఇంకొంత బైకు, ఇదేమో ఇది ఇబ్బంది అయిపోయింది. జాకెట్తో కొద్దిగా ఇబ్బందిగా ఉంది నాకైతే. ఇంకా వస్తున్నట్టున్నారు. ఇంకా ఫైనల్గా రూమ్స్ అయితే దొరికినాయి అంట. డే 2 వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే షేర్ కూడా చేసే భయ్యా.